బ్రో స్టాప్ స్క్రోలింగ్. నాకు తెలుసు ఈరోజు అంతా స్క్రోల్ చేసి అలసిపోయి ఉంటావు. నువ్వు ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసావంటే దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్. దీన్ని అసలు మీరు ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఈ వీడియో మీద క్లిక్ చేయడం ఒక యాక్సిడెంట్ కాదు, మీరున్న పొజిషనే ఈ వీడియో. బ్రో డ్యామేజ్ హ్యాస్ బిన్ డన్, ఇంకేం లేదు. నేను ఒక 10 ప్రమోషన్లు చేస్తే వచ్చే అమౌంట్ ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వచ్చేస్తుంది. ఏ గర్ల్ అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, తాగు అని పుష్ చేస్తారు. ఎంత ట్రై చేస్తున్నా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి రోజుకి పెరుగుతా. జీవితంలో అన్ని ఫిగర్ అవుట్ చేసిన వాళ్ళు ఎలాంటి సోది చెప్తే వినాలనిపిస్తుంది. దేర్ కమ్స్ వన్ డే వేర్ యూ ఎర్న్ మోర్, like 10x more than all your average friends. If they fuck up, you're tired. 2024లో అనుకున్నవి ఏం జరగలేదు. 2025 ఆల్రెడీ 3 months అయిపోయింది. ఐ టెల్ యూ వన్ ఫనీ థింగ్. మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటారు కదా, నేను చిన్నప్పుడు ఇలా కాలేజ్కి వెళ్ళేవాడిని, ఇలా స్కూల్కి వెళ్ళేవాడిని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని, బరువులు మోసేవాడిని, ఈరోజు అన్నీ ఉన్నాయి, మీకు బండి ఉంది, ఏసీలు ఉన్నాయి, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. అబ్బా అంత కష్టపడి ఉంటారు అని చెప్పి అనుకుంటాం మనం. కానీ యు నో వాట్, వాళ్ళకన్నా మనమే కష్టపడుతున్నాం. మేబీ నాట్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ. మీరు కానీ గణేష్ బ్రో నువ్వు ఈ కాలంలో పుట్టుంటే నీకు బాగుండేదా, లేదా పాతకాలంలో పుట్టుంటే నీకు బాగుండేదా, అదే నచ్చేదా అంటే డెఫినెట్లీ పాతకాలంలోనే చెప్తా. పీపుల్ ఆర్ లాట్ నైసర్, దెర్ ఆర్ వెరీ లెస్ డిస్ట్రాక్షన్స్, దెర్ ఆర్ ఎమోషన్స్ అండ్ దెర్ ఈస్ మోర్ ఇంపార్టెన్స్ టు వాట్ యు సే. ఇప్పుడు అంటారా, మీ గురించి పక్కన పెట్టండి, వాళ్ళ గురించి వాళ్ళకి పట్టించుకోవడానికే టైం లేదు. మన ఒపీనియన్స్ అంటారా, ఏఐ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ రోజు ఒపీనియన్గా చూడట్లేదు, ఫ్యాక్ట్ కింద చూస్తారనమాట. మన ఎమోషన్స్ అన్ని గ్రాడ్యువల్గా ఫేక్ అవుతూ ఉంటాయి. ఫేక్ లాఫ్స్, ఫేక్ క్రైస్. అండ్ టాకింగ్ అబౌట్ డిస్ట్రాక్షన్స్, దిస్ కరెంట్ జనరేషన్ ఈజ్ డూమ్డ్ వెన్ కమ్స్ టు డిస్ట్రాక్షన్స్. అసలు ఈ డిస్ట్రాక్షన్స్లో సాడెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, we normalize those. It's okay to normalize going to pub every weekend. It's okay to just see phone for 1 hour, do scrolling antaru kada. It's okay to have a cheat day. It's okay to oversleep. It's okay to give up. It's okay to take a distraction. It's okay to take a day off. ఇవన్నీ మీకు పాజిటివ్గా అనిపిస్తున్నాయి కదా. జీవితంలో అన్ని ఫిగర్ అవుట్ చేసిన వాళ్ళు ఎలాంటి సోది చెప్తే వినాలనిపిస్తుంది. కానీ ద థింగ్ విత్ ఆల్ దీస్ ఈస్ వి కంపేర్ అవర్ సెల్స్ విత్ ఆల్ ద అదర్ పీపుల్. వాళ్ళకి ఓకేనేమో, వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారేమో, కానీ నీ పరిస్థితి అంటే నువ్వు ఇంకా స్ట్రగుల్ అవుతున్నావు కదా, ఇన్ని బరువులు మోస్తున్నావు కదా, ఇన్ని దెబ్బలు తింటున్నావు కదా. సో వాళ్ళు చేస్తున్నారు, సో నేను చేస్తే ఏమైందని చెప్పి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నీకు. సో ఇప్పుడు మీరు అడగచ్చు, గణేష్ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, దీని సొల్యూషన్ అంటే చెప్పొచ్చు కదా అని చెప్పి. ఇట్స్ నాట్ దట్ సింపుల్. నేను మీకు సొల్యూషన్ చెప్పే బదులు దీని వెనకాల ఉన్న సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతాం, ఏదైనా పని చేస్తున్నప్పుడు. ఆ పని ఎందుకు చేస్తాం, బికాస్ వీ హ్యావ్ టు డూ ఇట్. మనకు ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, మనకు ఒక గోల్ ఉంటుంది, మనకు ఒక డెస్టినేషన్ ఉంటుంది. సో ఈ లిమిట్స్ ఉండడం వల్ల ఏం చేస్తామంటే ఆ పనిని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాం, లేకపోతే చేయడం మానేద్దాం. జనరల్ ఇవే కదా, చేస్తే 100% చేయాలి లేదా ఆపేసేయాలి, పెడితే 100% ఎఫర్ట్స్ పెట్టాలి లేదా ఆపేసేయాలి. ఇదే మైండ్ సెట్లో అందరం ఉంటాం. సో గంట వరకు ఫోకస్ చేస్తాం, గంట తర్వాత అనుకున్నట్టు రావట్లేదు, జరగాల్సింది జరిగినట్టు జరగట్లేదు. ఇలాంటి క్వశ్చన్స్ రావడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం, ఫోన్ పట్టుకుంటాం, బయటకు వెళ్ళి చిల్ అవుతాం. దిసే విత్ అబ్సెస్డ్ మైండ్ సెట్ ఖచ్చితంగా ఎలాంటి గోల్ అయినా మనం రీచ్ అవ్వచ్చు అని. ఆ అబ్సెషన్లో మనం పర్ఫెక్షన్ ఎదుగుతాం. పర్ఫెక్షన్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా రావాలి, ఆ అబ్సెషన్ పెరిగిపోతుంది మీకు. ఐ టెల్ యు వన్ సింపుల్ థింగ్, పర్ఫెక్షన్ కానీ మీరు చేస్తే యూ డూ మోర్ ప్రోక్రాస్టినేషన్ ఎందుకు చేస్తాం, బికాస్ ఆఫ్ మోర్ డిస్ట్రాక్షన్స్. పనిని మనం పుష్ చేస్తాం, మూడు వచ్చినప్పుడు చేద్దాం, సరిగ్గా అన్ని ఉన్న తర్వాత చేద్దాం, టైం వచ్చినప్పుడు చేద్దాం, బ్లా బ్లా బ్లా. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీ డూయింగ్ ఇట్, వీ ఎండ్ అప్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ వి చేస్ పర్ఫెక్షన్. సో నెక్స్ట్ టైం మీరు ఒక పని చేయలేకపోతున్నారంటే జస్ట్ ఒక క్వశ్చన్ వేసుకోండి, why am I not doing this? Maybe I'm caring a lot about that work. Maybe you are considering every minute detail. So I would say just let go. ఖచ్చితంగా just do the work when it looks good. పర్ఫెక్ట్గా వచ్చినంత వరకు పుష్ చేయొద్దు దేన్ని కూడా. బికాస్ మీకు తెలుసు, ఆ పని అయిన తర్వాత ఇంకొక పని, విచ్ ఎఫెక్ట్స్ ద కన్సిస్టెన్సీ. ఈ పని ఆగిపోతే ఆ పక్క పనులు కూడా ఆగిపోతాయి. సో దిస్ ఈజ్ ద సైకాలజీ. వెరీ సింపుల్. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ వాట్ యూ నీడ్. కొన్నిసార్లు చాయిసెస్ మీ చేతిలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ క్రియేషన్ చెప్తాం. ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఫస్ట్ నడుస్తుంది ఇంటర్నెట్లోనే. నేను ఒక 10 ప్రమోషన్లు చేస్తే వచ్చే అమౌంట్ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే వచ్చేస్తుంది. కానీ మీకు తెలుసు, నేను ఈ ఛానల్లో ఒక్కసారి కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. రీజన్ నెంబర్ 1, అతని ఎథికల్ వాల్యూస్ ని క్వశ్చన్ చేస్తుంది. రీజన్ నెంబర్ 2, ఐ ఎండ్ అప్ డూయింగ్ ఓన్లీ బేసిక్ కాంటెంట్. జస్ట్ కూర్చొని మాట్లాడిస్తే చాలు. దానివల్ల నేను చేసే పని నాకే నచ్చదు అనమాట. డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి, ఇంట్రెస్టే రాదు. డబ్బులు లేట్కి వచ్చినా పర్లేదు, కానీ ఉన్న ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ రాదు. ఆ విషయంలో కంటెంట్, మీ విషయంలో
డిస్ట్రాక్షన్లో మేబీ గర్ల్ అవ్వచ్చు, మీకున్న అప్పులు అవ్వచ్చు, మీకున్న జాబ్ అవ్వచ్చు, మీకున్న ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దే గివ్ యూ అ చాయిస్ టు గివ్ ఇన్ ఆర్ టు గివ్ అప్. డెసిషన్ మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇఫ్ యూ గివ్ ఇన్ యూ ఎండ్ అప్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. బికాస్ ఈ డబ్బులు, లేకపోతే ఈ అమ్మాయిలు, ఈ ఎంటర్టైన్మెంట్ మీకు 70 years వచ్చిన దాకా ఉంటాయి. కానీ ఆపర్చునిటీస్ వచ్చా మాత్రం నెక్స్ట్ 2 to 3 years మాత్రం ఇఫ్ యూఆర్ ఎట్ ఏజ్ ఆఫ్ 23 or 24. సో ఇప్పుడు చెప్పిన డిస్ట్రాక్షన్ అంటే పక్కన పెట్టి ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. అండ్ యు నో వాట్, డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్. మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే దట్స్ ఫైన్. యునో డెఫినెట్లీ పబ్స్ ఆర్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకోవడం సమ్టైమ్స్ ఓకే, బట్ యూ షుడ్ బి ప్రౌడ్. ఇఫ్ అట్ ఆల్ మీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీరు తాగకపోతే తాగు 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 అని పుష్ చేస్తారు, కొంచెం తాగితే ఏమవుతుంది. కానీ ఇట్ షోస్ దేర్, అక్కడ మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, నో నేను తాగను. షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మ్యాన్. ప్రతి ఒక్క వీకెండ్కి మీరు సినిమాకి వెళ్ళాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ పిలుస్తారు, రా సినిమాకి వెళ్దాం, పబ్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు. బట్ నో, ఐ హ్యావ్ వర్క్ అని చెప్పి మీరు ఉండిపోతే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అరే నేను లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను, వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. దట్ విల్ సెట్ యూ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద యావరేజ్ ఆడియన్స్. ట్రస్ట్ మీ, దేర్ కమ్స్ వన్ డే వేర్ యూ ఎర్న్ మోర్, like 10x more than all your average friends. ఇప్పుడు కష్టం కూడా ఇవన్నీ కూడా కానీ రేపు పొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే, బికాస్ యూ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, you become very smart, very dangerous. People don't want to mess with you because you know whom to prioritize. If they fuck up, they'll be scared that they might lose you. So always focus on what matters, not now, in the future. But if you still think, bro, damage has been done, ఇంకేం లేదు, I give up అంటే, I know world has been tough on you. I know నువ్వు ఎంత ట్రై చేస్తున్నా ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి. ఐ నో మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి రోజుకి పెరుగుతా వెళ్తున్నాయి అని చెప్పి. ఐ నో నీకు రికగ్నిషన్ రావట్లేదు, ఐ నో ఉన్నది కూడా చేయి జారిపోతుంది అని. ఆల్ దీస్ థింగ్స్ ఒక మనిషిని ఇన్సైడ్ నుంచి ఇట్ విల్ బ్రేక్ దెమ్. హోప్ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్, అది పోద్ది. ఎలా అంటే రేపు పొద్దున్న యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లుక్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యూ కీప్ ఆన్ ఓవర్ థింకింగ్ దిస్. ద థింగ్ విత్ ఓవర్ థింకింగ్ ఇస్ రేపు పొద్దున అదే మీ రియాలిటీ అవుతుంది. బికాస్ మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటారు, ఉన్న రియాలిటీని పట్టించుకోరు. బికాస్ ట్రస్ట్ మీ, రియాలిటీ ఈజ్ మచ్ డిఫరెంట్, మచ్ హోప్ఫుల్ దెన్ ఆల్ యువర్ డైలమాస్ అండ్ ఓవర్ థింకింగ్. నోట్ దిస్ వెన్ ఐ సే, ఇప్పుడు ఏదైతే మీకు ఆ ఫీలింగ్ ఉందో, బ్రేక్ అయిపోతున్నానో, బ్రేకింగ్ అనే ఫీలింగ్ ఉందో, బ్రేకింగే, బట్ ఇట్స్ ఎ బ్రేక్ త్రూ. ఇట్స్ ఎ బ్రేక్ త్రూ టు సంథింగ్ న్యూ. నేనే ఫేజింగ్ అంటారు అనమాట. ఈ ఫేజింగ్ అనేది ఒక స్టీప్ కర్వ్ లాంటిది. మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు కర్వ్ హెడ్, గో స్లో అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫేజింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో, గో స్లో. ఫాస్ట్కి వెళ్ళారు అనుకోండి, కింద పడిపోతారు. బట్ వన్స్ మీరు ఆ కర్వ్ని దాటిన తర్వాత దేర్ కమ్స్ ద బ్యూటిఫుల్ రోడ్ విత్ బ్యూటిఫుల్ వ్యూస్. నాకు లాస్ట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా 2024 హ్యాస్ బీన్ ద టఫెస్ట్ మంత్స్, నాట్ ఓన్లీ 2024, సిన్స్ like 5 years నుంచి. బికాజ్ ఆగస్ట్ వరకు నేను ట్రాన్స్ఫర్మేషన్, మంచిగా బాడీ అది బిల్డ్ అయింది. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుందో మీకు తెలుసు, ఫ్రీక్వెంట్ స్టోరీస్ పెట్టేవాడు అనమాట, మంచిగా బైసెప్స్ లిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా. బట్ ఆగస్ట్లో ఐ వాంట్ దిస్ వైరల్ ఫీవరే కదా బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఫీవర్ 5 రోజులు వెళ్ళిపోయింది, కానీ బాడీ పెయిన్స్ 4 months ఉన్నాయి నాకు. చెప్తానా బ్రో, ఇంతే నా జీవితం, ఇంకా నాకు ఇవి వర్కౌట్ అవ్వదు, నడలేకపోతున్నాను, బ్లాగ్ చేయలేకపోతున్నాను. అప్పటిదాకా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ప్రతిదీ సెట్ చేశాను, టోన్ సిస్టమ్ సెట్ చేశాను, టీఎఫ్ఈలో మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి కాన్సెప్ట్స్ రెడీగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. బట్ ఒక్కసారి అలా అయిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. బికాస్ కొంటుతూ నడుస్తున్నాను, ఎనర్జీ ఉండట్లేదు, హౌ ఇట్ ఈస్. నేను ఒకరోజు ఏం చేశానంటే కూర్చొని, ఐ స్టిల్ రిమెంబర్ దిస్, ఐ క్రైడ్ పడుకునే ముందు. మా ఇంటి దగ్గర బాల్కనీ ఉంటుంది అనమాట. కాఫీ తాగుతూ గంట సేపు ఆ వ్యూని చూసేవాడిని, గంట సేపు ఏం ఆలోచించేవాడిని కాదు, అలా కాఫీ తాగుతూ అలా చూసేవాడిని అనమాట, వితౌట్ మై ఫోన్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఐ డిడ్. బట్ ఈ నవంబర్ ఎండ్ ఎవ్రీథింగ్ గాట్ క్లియర్. ఐ పుష్డ్. నవంబర్లో జిమ్ జాయిన్ అయ్యాను, మళ్ళీ పోయిందని చెప్పి. I didn't give up. I took it very slow. So if you think something is or someone is breaking you right now, trust me, life is testing you. Life is teaching you. And we break through anedi. It's soon coming.
బట్ బ్రో వాట్ యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు? ఏముంది, అదే జాబ్, అదే ఎన్విరాన్మెంట్, అదే మనుషులు. అంటే నువ్వు పర్పస్ అనేది కనుక్కోవడం చాలా కష్టం. నాకు కనుక్కోవడానికి కూడా ఇట్స్ బీన్ లైక్ వెరీ 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 టఫ్. అండ్ వన్ థింగ్ అబౌట్ పర్పస్ ఈజ్ యూ కాంట్ ఫైండ్ ఇట్ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్. ఎతుకుతా ఉంటే దొరకదు. మీరు అనొచ్చు ఎతుకు దొరకందంటూ ఏమీ లేదు అని చెప్పి. ఎతికితే దొరకదు, కానీ గివ్ అప్. ఏంటి 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 వాట్ ఈస్ మై పర్పస్, వాట్ ఐ హ్యావ్ టు డూ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మీకు వస్తే యువర్ లైక్ 50% సక్సీడెడ్ ఇన్ ఫైండింగ్ యువర్ పర్పస్. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుందా అనే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ సమ్వన్ హూ వాంట్స్ టు మేక్ ఎ డిఫరెన్స్. మేబీ ఇప్పుడు మీ పర్పస్ ఏంటంటే ఆ పర్పస్ ఏంటి ఎత్తుక్కోవడం మీ పర్పస్ ఏమో. ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఇది ఎవాల్వ్ అయితే ఉంటుంది అనమాట. జీవితం మొత్తానికి ఒకే పర్పస్ ఉండదు. ఇప్పుడిప్పుడే పెళ్ళైనోడికి వాళ్ళ ఫ్యామిలీని మంచిగా పోషించాలనేది పర్పస్. ఇప్పుడే జాబ్ కొట్టినోడికి మరి మంచిగా గ్రో అవ్వాలనేది పర్పస్. యూట్యూబ్ లాంచ్ చేసినోడికి మంచిగా సబ్స్క్రైబర్ కౌంట్, వ్యూ కౌంట్ పెరగడం అనేది పర్పస్. థింగ్ ఏంటంటే దిస్ పర్పస్ అనేది నీడ్స్ ఫ్యూలింగ్. దీన్ని మీరు ఫ్యూల్ చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ ట్రై అంటే ఇఫ్ యూ డోంట్ గెట్ బెటర్ ఎట్ దిస్, యూ విల్ గెట్ స్టాగ్నెంట్. మీ పర్పస్ మీకే బోర్ కొడుతుందా, ఏముందిలే అని చెప్పి. అండ్ పర్పస్ ఈజ్ ఎవాల్వింగ్ అన్నా కదా, దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, మొన్న మనం ఒక క్లాస్ మొత్తానికి మేక్ ఓవర్ ఇచ్చాం, అవునా? దట్ ఈస్ లైక్ ఎంటర్టైనింగ్ స్టఫ్. కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఛాలెంజింగ్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఐ డూ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, బట్ ఐ ఆల్సో డూ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఐ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్. నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటా ఇలాంటి త్రూ సోలో పాడ్కాస్ట్ వల్ల. సో అక్కడ నీట్గా ఫన్నీగా ఎంటర్టైనింగ్ ఉండే నేను ఇక్కడ నేను కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాను కదా. సో ఇది కొంతమంది ఆడియన్స్కి నచ్చుతుంది. నా పర్సనాలిటీ ఏంటో క్లారిటీ ఉండదు మీకు, కానీ ఐ ఫైండ్ ఫన్ ఇన్ దిస్ కీప్స్ మీ గోయింగ్. ప్రతిసారి ఒకటే చేస్తే చిరాగేస్తుంది. సో ఇఫ్ ఇట్ ఆల్ ఎంటర్టైనింగ్ ఈజ్ మై పర్పస్, నాకు బోర్ కొడుతుంది ఎంటర్టైన్మెంట్. స్పీకింగ్ అబౌట్ కాంట్రవర్సీస్ ఈజ్ మై పర్పస్. ఆ మైండ్ అంతా నెగిటివిటీగా మారిపోద్ది అండ్ ఐ ఎండ్ అప్ హేటింగ్ సొసైటీ. అలాగని చెప్పి ఇవే మోటివేషన్ వీడియోస్ లేకపోతే సోలో పాడ్కాస్ట్లు చేసుకుంటూ వెళ్తే ఐ మిస్ ఎంటర్టైన్మెంట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఐ feel this. I put in the work. Because an idea of creating something new is itself is very, 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 very interesting for me. ఏం చేసినా సరే ఐడియాని ఎగ్జిక్యూట్ చేస్తా. డబ్బుల మనుషుల ఇవేం చూడను. అంతెందుకు మన మేక్ ఓవర్కి నేను స్పెండ్ చేసింది 6 digits. నాకు మినిమం రిటర్న్ 4 digits కూడా రాదు, కానీ చేశా. నేను నమ్మింది నేను చేశా. మై పర్పస్ ఈ సాటిస్ఫైడ్ అట్ దేర్ ఇట్ సెల్ఫ్. రేపు పొద్దున ఇంకో పర్పస్ ఉంటుంది. దట్ ఈస్ దట్ ఐడియా, దట్ బ్యూటిఫుల్ ఐడియా ఈజ్ లైక్ ఎ బటర్ఫ్లై that comes out of a cocoon. So don't give up on searching your purpose. If your purpose has been found, don't forget to exceed in that. So I hope ఈ పర్టికులర్ వీడియో మీకున్న ఆ ఫేజింగ్కి, ఆ కర్వ్కి హెల్ప్ చేసిందని చెప్పి. యాజ్ I said, ఈ వీడియో మీకు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా కనిపించలేదు. దిస్ వీడియో హ్యాస్ ఎ పర్పస్ యాజ్ వెల్. With that being said, agree చేస్తే లైక్ చేయండి and do share your experiences in the comment section below. Let's keep the comment section very active. And మన ఫ్యాషన్ వర్జ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We go beyond fashion in this channel. See you guys in the next one.